రైతులకు యూరియాను సక్రమంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. యూరియా ఒక బస్తా కూడా అధిక ధరలకు అమ్మకుండా బ్లాక్ మార్కెట్ తరలకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. గత 11 ఏళ్లుగా ఎరువుల ధర ఎంత పెరిగినా కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం పడకుండా కేంద్రం 265 రూపాయలకే బస్తా యూరియాను అందజేసిందని గుర్తు చేశారు. అయితే రైతులు 400 రూపాయలకు కొనాల్సి వస్తోందని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 1 నుంచి చేపడుతున్న ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 242 రూపాయలు, టోటల్ ట్రాన్స్పోర్ట్ కలిపి 266 రూపాయలు, 266 రూపీస్కు ఒక బ్యాగ్ ఇస్తున్నాం. ఒక బ్యాగ్ వెనుక కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 2200 నుంచి 2400 సబ్సిడీ వస్తుంది. అంటే టోటల్ కాస్ట్ 2650 రూపాయలు బస్తా. ఆల్మోస్ట్ బస్తా మీద ఏ కంపెనీ అయినా కూడా ఈ రేట్లు ప్రింట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత, టోటల్ బ్యాగు కాస్ట్ ఎంత, రైతులు చెల్లించాల్సిందెంత, ప్రతి ఎరువుల బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు. మరి ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం.